చైతన్యరథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. జగన్మోహన్ రెడ్డి రాప్తాడు పర్యటన, హెలికాప్టర్ డ్రామా, జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన కిరాయి మనుషుల దొంగతనాలు ఇవన్నీ చూసాం. గత 3 రోజులుగా ఆ ఫోటోలు వీడియోలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా హెలికాప్టర్ పాడైపోయింది, పాడు చేశారు, పోలీసులు రక్షణ లేదంటూ జగన్మోహన్ రెడ్డి నాయకులు నాటకాలు ఆడటం కూడా చూస్తున్నాం. దీని మీద ప్రభుత్వం ఒక ఎంక్వైరీ వేసింది. అసలు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన మనుషులు దొంగతనాలు చేయటం ఏంటి, అంటే జగన్మోహన్ రెడ్డితో పాటు వస్తే వాళ్ళంతా దొంగలుగా మారతారా ఏంటి అన్న ప్రశ్న ప్రజల్లో బలంగా వినిపిస్తోంది. ప్రజల్లో చర్చ జరుగుతోంది. నాయకుడిని పలకరించడానికో రిసీవ్ చేసుకుంటాకు వచ్చిన కార్యకర్తలు దొంగతనాలు చేయటం ఏంటి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల లేదంటే దొంగల అన్న తీవ్రమైన చర్చ జరుగుతున్న నేపథ్యంలో దాని గురించి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే శ్రీలీల గారు. నమస్తే అండి. హెలికాప్టర్ డ్రామా చూశారు. హెలికాప్టర్లో అక్కడికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి రిసీవ్ చేసుకుంటాకు వచ్చిన కార్యకర్తలు కానివ్వండి, లేకపోతే కిరాయి మనుషులు కానివ్వండి, దొంగతనాలు చేసిన వైనం చూశారు. దాన్ని ఎట్లా విశ్లేషిస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు మొన్న రాప్తాడు ఏదైతే ఒక కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చారో దానికి సంబంధించి ఆ రోజు ఎవరెవరు రావాలి అనే దాని గురించి కూడా ఎవరు వచ్చే పరిస్థితి లేదు అక్కడ. మరి డబ్బులు పంచటం, ఎవరెవరికి ఎంత ఇచ్చారు, అవన్నీ కూడా మనకి ఆ వీడియోలన్నీ కూడా వైరల్ అయినాయి. అయితే ఇక్కడ ముఖ్యంగా అసలు ఆ జనాలందరూ వచ్చేసి హెలికాప్టర్ ధ్వంసం చేశారు. మరి అవన్నీ కూడా ఆ ఫ్యాన్ రెక్కలని వంకరలు తిప్పేశారు. మరి అలాగే అక్కడ ఉన్న పైలట్ బ్యాగ్ను కూడా వెతుకొని వెళ్ళిపోయారని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇంతకుముందు కూడా మరి అతనితో పాటు వచ్చిన కార్యకర్తల్లోనే కోడి కత్తిసింది కూడా ఆ రోజున అతని మీద అపవాదు పడింది. అదొక డ్రామా. మరి గులకరాయి ఇసిరింది ఎవరు? మరి అతని కార్యకర్తలే కదా ఆ రోజు కూడా ఉంది. ఈ రోజున ఈ దొంగతనం చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తలే కదా. గతంలో చూసుకుంటే షర్మిల గారు ఇతని గురించి ఒకసారి జనంలోకి వచ్చినప్పుడు చేతి ఉంగరం కూడా లాగేసుకుని లేరు. అది మీడియా సాక్షిగా అందరికీ తెలిసిన విషయం. తర్వాత ఇంకొకసారి రోజా గారు కూడా అధికారంలో ఉన్నప్పుడు ఆవిడ కూడా తిరుపతి ఎక్కడికి వెళ్ళినప్పుడు ఆవిడ ఫోన్ కూడా కొట్టేశారు ఒకసారి. మరి ఇవన్నీ చూస్తే వీళ్ళ కార్యకర్తలు ఏ విధంగా చూసుకోవాలి అనేది ప్రజల్లో, నాయకులే కాదు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని దోచేశారు, వీళ్ళు అధికారంలో లేనప్పుడు పర్యటనకు వచ్చినప్పుడు ఈ రోజున వీళ్ళ కార్యకర్తలే. మరి వీళ్ళ కార్యకర్తలే కదా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ బ్యాచ్ అంతా చెప్తున్నారు కదా, మా కార్యకర్తలు కనుక అసలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు రోడ్ల మీదకి వస్తే ఇక్కడున్న ఏపీ పోలీసులు కూడా సెక్యూరిటీ ఇవ్వలేరు అని. మరి ఇట్లాంటి వాళ్ళంతా మనం చూసాం. గుంటూరు మిర్చి బస్తాలు దొంగిలించారు. మరి ఎవరి దగ్గర ఉన్నాయి? లేళ్లప్పిరెడ్డికి సంబంధించిన బండ్లు దొరికినాయి. ఇవన్నీ వీళ్ళ పనులన్నీ ఎలా ఉన్నాయి అంటే నిజంగా ఈరోజు ప్రజలందరూ ఏం చర్చించుకుంటున్నారంటే అసలు వీళ్ళు దొంగలు, వీళ్ళ కార్యకర్తలు దొంగలు, మంత్రులు, ఈ మంత్రివర్గం అంతా ఎమ్మెల్యేలు. ఈరోజు కాకాని గోవర్ధన్ రెడ్డి మీద లుకౌట్ నోటీసులు. అసలు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికన్నా వస్తే ఏదైనా ఒక డ్రామా ప్లే చేయాలి. ఆ డ్రామా ఎలా ఉండాలంటే కూటమి ప్రభుత్వం మీద, ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద. మరి ఆంధ్రప్రదేశ్ పోలీసుల్ని ఏ విధంగా దుర్భాషలాడుతున్నాడు అతను. మరి ఆంధ్రప్రదేశ్ పోలీసులు దుర్భాషలాడేటప్పుడు మగవాళ్లే కాదు ఆడవాళ్ళు కూడా ఉంటారు పోలీసుల్లో. మరి మొన్న ఎవరైతే పోలీసు ఉద్యోగాలకు సంబంధించిన అసోసియేషన్లో వర్క్ చేసే ఒక భవానీ గారని ఆవిడ ఏమని చెప్పారంటే, మేము 5,000 మంది లేడీస్ని వర్క్ చేస్తున్నాం పోలీసు డిపార్ట్మెంట్లో, మరి మమ్మల్ని కూడా మీరు ఆ విధంగా ఉద్దేశించి మాట్లాడారా? మరి మీరు అట్లాంటి మాటలు వెనక్కి తీసుకోవాలి, ఇది క్షమించరానిది అని చెప్పి మాట్లాడారు. హోమ్ మినిస్టర్ కూడా మహిళేనండి. అవును, మరి ఆవిడ కూడా అనిత గారు మరి మహిళే కదా. ప్రతి ఒక్కరు పాల్గొన్న డీజీపీ మహిళే, అవును, ఎస్పీ మహిళే, పైగా 150 మంది సుమారుగా కానిస్టేబుల్స్ కానీ హోంగార్డులు కానీ మహిళలే ఉన్నారు అక్కడ. అవును, 1100 మంది సెక్యూరిటీ ఇచ్చారంటండి. తోపుదర్తి ఎవరైతే మన ప్రకాష్ రెడ్డి ఉన్నారో అతను కూడా ఆరోపించారు. ఎక్కడున్నారు? మొన్న అదే రోజున అంబటి రాంబాబు గారు కూడా మీటింగ్ పెట్టారు, ప్రెస్ మీటు. మరి అతను అడుగుతున్నాడు ఎక్కడున్నారు అని. మరి మీరు వెళ్ళి చూస్తే తెలిసిద్ది. మరి ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడు ఎంక్వైరీ పెట్టారు. అసలు హెలికాప్టర్ ఏ కంపెనీ నుంచి తీసుకొచ్చారు, మరి వచ్చేటప్పుడు హెలికాప్టర్లో రావాలి, వెళ్ళేటప్పుడు బై రోడ్డు వెళ్ళాలనేది వాళ్ళు ముందుగానే అక్కడ ఇచ్చారు. అవన్నీ కూడా ఏదైతే మేము ఎలా వెళ్తున్నాం ఏంటనేది రోడ్ మ్యాప్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు పోలీసులు మళ్ళీ పైలట్ మరి దాన్ని టేకాఫ్ చేసేటప్పుడు మరి మీరు ఎందుకు వెళుతున్నారు, మరి ఇదంతా కూడా ఇబ్బందికరంగా ఉందని చెప్పారు కదంటే మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మాకు ఏటీసీ పర్మిషన్ ఉంది, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళతో మేము మాట్లాడుకున్నామని. మరి ఇవన్నీ చూస్తుంటే ఎవరు ఇక్కడ నాటకాలు ఆడుతున్నారు, ఎవరు పోలీసుల్ని నిందితులుగా మార్చాలని చెప్పి చూస్తున్నారు. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి సంబంధించిన ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే డిఎస్పీకి నీ చేత నేను అధికారంలోకి వచ్చాక ఆయన చేత నీకు సెల్యూట్ కొట్టిస్తానన్నాడు. అంటే మీరు దొంగల్ని ప్రోత్సహిస్తారు పులివెందుల్లో. మరి వాళ్ళని ఎవరిని ప్రోత్సహిస్తున్నారు? నాయక్ అనుకుంటా ఆయన. అవునండి, అతనికి ఇప్పుడు అతని చేత ఒక దొంగకి, డిఎస్పీ గారి చేత ఒక దొంగకి సెల్యూట్ చేయిస్తానన్నారంటే మిమ్మల్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి?
ఈ రోజున విజయసాయి రెడ్డి గారు మరి పార్టీ వదిలిపెట్టి వెళ్ళారంటే అతనికి విశ్వసనీయత లేక వెళ్ళారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఎవరికి విశ్వసనీయత లేదు, ఎవరి పట్ల లేదు. ఈ రోజు నీ తల్లి చెల్లి కూడా నిన్ను వదిలేసి బయటికి వెళ్ళిపోయి నీ మీద కేసులు, ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకొని, ఒక కేసు కాదు కదా వీళ్ళ మీద, రాష్ట్రాన్ని బాగు చేయలేవు, కుటుంబాన్ని బాగు చేసుకోలేవు. ఎటువైపు చూసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కొత్తగా చూస్తుంటే ఎవరినన్నా పరామర్శకెళ్తే చావంటే చాలు పరిగెత్తాడు, అక్కడికి వచ్చి నవ్వుతాడు. ఎందుకు నవ్వుతాడో అర్థం కాదు, నవ్వుతూనే ఉంటాడు. నేను చూశాం కదా కింద కూర్చున్నాడు వాళ్ళతో పాటు. కానీ అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క కార్యకర్తనైనా అంత దగ్గరగా కూర్చొని మాట్లాడా? ఏ రోజు కూడా పరదాలు కట్టుకోవటం, చెట్లు కొట్టేయటం, అస్సలు కంటికి కనిపించకుండా తిరగటం. మరి ఈ రోజున ఎందుకు అంత ప్రేమ పుట్టుకొచ్చింది నీకు? అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు అలా ప్రవర్తించారు? అధికారం ఇప్పుడు కోల్పోయాక ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? ప్రజలందరూ ఇదే ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు అమరావతి ప్రజల్ని, రైతులను ఏ విధంగా చూశాడండి? అసలు అడుగడుక్కి పోలీసులు ఆ ఏరియాకి వెళ్తే అసలు ఏంటి పోలీసులు అన్నట్లు డే అండ్ నైట్ పాపం వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారు. డే అండ్ నైట్ 360 రోజులు అక్కడే. ఎన్ని సంవత్సరాలు ఆయన అధికారంలో ఉన్నన్ని సంవత్సరాలు, 5 సంవత్సరాలు వాళ్ళని అలానే ఎండ లేదు, వాన లేదు, చలి లేదు, పగలు లేదు, రాత్రి లేదు, అట్లానే ఉన్నారు. అలా చూస్తుంటే మరి అందుకు నీకు అంత సెక్యూరిటీ ఇచ్చినందుకు వాళ్ళని బట్టలోడు తీసి ఇతను సమాజం ముందు నిలబెడతానంటున్నాడు. ఈ రోజున ఒక హెలికాప్టర్ డ్రామానే కాదు, గులకరాయి డ్రామా కాదు, కోడి కత్తి డ్రామా కాదు, ఇవన్నీ కూడా ప్రజలు చూసి చూసి విసిగి వేసారిపోయారు. ఈ రోజున పోలీసులు కూడా మీరు చేసే పనులన్నీ కరెక్ట్గా లేవు, ఇప్పుడు ఎంక్వైరీ చేశారు, ఎవరెవరు ఆరోపణలు చేశారో మరి అవన్నీ ఎందుకు ఆరోపించారో అవన్నీ నిగ్గు తేల్చాలని చెప్పి ప్రజలే కాదు, పోలీసులే కాదు, ప్రతి ఒక్కరూ కూడా అదే కోరుకుంటున్నారు. నిన్న జగన్ రెడ్డి గారు బట్టలోడిస్తా అన్నది పోలీసులను ఉద్దేశించి అన్నాడు ఆయన. ఆ అనడంలో మగ పోలీసులు, ఆడ పోలీసులు విడదీసి ఏం మాట్లాడాడు ఆయన. ఆ డిపార్ట్మెంట్ని ఉద్దేశించి అన్నాడు ఆయన. డిపార్ట్మెంట్ అధినేత మహిళా మంత్రి, డీసీపీ ఎవరు మహిళ, ఆమె ఎస్పీ కూడా మహిళే. వీళ్ళందరూ ఎట్లా అతను యాక్సెప్ట్ చేస్తున్నారు? అతని మీద చర్యలు ఎందుకు తీసుకోలేకపోతున్నారు? కేసు ఎందుకు పెట్టలేదు అనుకుంటున్నారు? ఈ రోజండి జగన్మోహన్ రెడ్డి గారు బట్టలోడదీసి సమాజం ముందు నిలబెడతాను, 7 సముద్రాల అవతలన్నా కూడా లాక్కొస్తాను, లేకపోతే మీరు రిటైర్డ్ అయిపోయినా సరే మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు, ఎల్లకాలం ఇదే ఉండిద్ది అనుకుంటున్నారా, మేము అధికారంలోకి వస్తామని మాట్లాడారు. మరి ఈ విధంగా మాట్లాడినప్పుడు 5,000 మంది మహిళా ఉద్యోగులు ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్లో. వాళ్ళందరూ కూడా ఈ రోజున రియాక్ట్ అయ్యారు. ఖచ్చితంగా మీరు క్షమాపణ చెప్పాలి అని కోరుకుంటున్నారు. కానీ ఎందుకు యాక్షన్స్ తీసుకోవట్లేదు మీరు అడుగుతున్నారు కదా. మనం చూస్తే ఒక జడ్జి గారి ఇంట్లో నోట్ల కట్టలు బయటపడ్డాయి. మరి అట్లాంటి నోట్ల కట్టలు తీసుకునే జడ్జీలు కానీ, లాయర్లు కానీ, పోలీసులు కానీ ఎవరైనా సరే ఉన్నప్పుడు ఇతను ఎందుకు వ్యవస్థల్ని మేనేజ్ చేయడు? అందుకే బయట తిరుగుతున్నాడు ఈ రోజున. అట్లాంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి అలహాబాద్లో అతన్ని రిజెక్ట్ చేశారు, ఇక్కడికి రావడానికి వీల్లేదని బార్ అసోసియేషన్ వాళ్ళు. మరి ఇట్లాంటి వాళ్ళని ప్రతి ఒక్కరు కూడా ఖండించి మీరు ఈ తప్పు చెయ్యొద్దు, మనం న్యాయం వైపే నిలబడదాం, అన్యాయం వైపు నిలబడద్దు అనేది వాళ్ళల్లో వాళ్ళకు రావాలి మార్పు. అది రానంతకాలం ఇట్లాంటి వాళ్ళు ఇలానే తిరుగుతారు. అంటే మీరు అన్నట్టు తప్పు చేసామని ఒప్పుకోమని చెప్పి కోరుతున్నారు అంటున్నారు. ఇప్పుడు అదే సామాన్య మానవుడు పోలీసులు తిట్టి మా తప్పు అయిపోయిందంటే ఒప్పుకుంటారా? ఖచ్చితంగా ఒప్పుకోరు. నిమిషాలు, సెకండ్లు, విత్ ఇన్ సెకండ్స్లో తీసుకెళ్లేసి అతన్ని ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేసి రిమాండ్ ఇచ్చేసి కోర్టులో హాజరుపరుస్తారు. అదైతే జరుగుతుంది. మరి చట్టం ఎవరికైనా ఒకటే కాదని అంటలేదు. అదే నేను చెప్తున్నాను మీకు, వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నాడు కాబట్టే ఇవన్నీ కూడా ఎక్కడాళ్ళు అక్కడ నోట్ల కట్టలు. ఇప్పుడు టాణా గారు కానీ, క్రాంతిలాల్ కానీ వీళ్ళందరూ ఎవరైతే జత్వానీ కేసులో ఎందుకున్నారండి? డబ్బులు తీసుకున్నారు. ఆ రోజున ఇతను అధికారంలో ఉన్నాడు, చెప్పినట్టు చెయ్యాలి. మరి ఆ డబ్బులకి వీళ్ళంతా కూడా దాసోహం అంటున్నారు. డబ్బుకు లోకం దాసోహం అన్నట్లుగా కొంతమంది ఉన్నారు. సుమారుగా 6 IPS ఆఫీసర్లు ఆ పోలీస్ బట్టలు తీసి జగన్మోహన్ రెడ్డి పుణ్యం అంట బన్నీలు వేసుకుని కూర్చున్నారు ఇంట్లో. అవునండి. మరి మొన్న ఎవరైతే సుధాకర్ యాదవ్ గారు బయటకు వచ్చేసి మాట్లాడారో ఆయన గురించి పదే పదే వాడు వాడు వాడును సంబోధించాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి అలా సంబోధించిన ఆ వ్యక్తిని నిన్న మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఒకరు వాళ్ళ పార్టీకి చెందిన వ్యక్తి అన్నాడు, కాకి నుంచి కద్దరకు మారాలనుకున్నాడు సుధాకర్ యాదవ్. మరి అలా మారాలనుకున్నాడే, మీకు ఫోటోలు చూపిస్తున్నానని లోకేష్ గారితో, చంద్రబాబు నాయుడు గారితో అతను దిగిన ఫోటోలను చూపించాడు. అంటే పోలీసు వ్యవస్థలో ఉన్నవాళ్ళు పొలిటికల్గా రాకూడదా? మరి ఉదాహరణకి గోరంట్ల మాధవే ఉన్నాడు కదా, మరి అతను కాకి నుంచి కద్దరికే వచ్చాడు కదా, మరి అది మీకు వర్తిస్తుంది కదా. అతను కాకి నుంచి కద్దరకు మార్చింది మీరే కదా. 2014 కదిరి ఎస్ఐగా ఉన్నప్పుడు అతను మీసాలు మెలేసి తొడగొట్టి ఎవరి మీద విజృంభించాడు, మరి ఎన్ని విధాలుగా దుర్భాషలాడాడు, ఎన్ని రకాలుగా, అంటే అలా ప్రవర్తించాడు కాబట్టి మీరు ఆ రోజున ఎంపీ సీట్ ఇచ్చారా? మరి ఆయన ఆ కద్దరు బట్టలు కూడా తీసేసి వాట్సాప్ కాల్ చేశాడు కదండి ఆడవాళ్ళకి. మరి అట్లాంటి వాళ్ళని వీళ్ళు ప్రోత్సహిస్తున్నారు, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. ఈ రోజున మళ్ళీ వీళ్ళే తిరిగి ఎదుటి వాళ్ళని తప్పులు ఎత్తి చూపిస్తున్నారు. ఇది వీళ్ళ ధోరణి. జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులో ఒక నాయక్ గారు ఎస్టీ
నిన్న ఇక్కడ రాప్తాడులో ఎస్ఐ ఆయన ఒక యాదవ్ ఆ బీసీ ఎస్టీ సామాజిక వర్గాలను టార్గెట్ చేస్తూ వాళ్ళని కించపరిచేలా మాట్లాడటాన్ని ఎలా చూస్తారు మీరు? అతను అధికారంలో ఉన్నప్పుడు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీ వర్గాలు, నా మేనమామలు ఎస్సీలు ఎస్టీలు అని చెప్పేసి తెగ ఉదరగొట్టేశాడు. కానీ మొన్న ఒక ఫాస్టర్ గారు చెప్తున్నారు, మీరు నా దరికి కూడా రావడానికి వీల్లేదు, అసలు నా పక్కన మీరు ఎక్కడా కూడా కనిపించకూడదు, బీజేపీకి మీరు నా పక్కన ఉంటే కనుక నా మీద కేసులన్నీ బయటకు తీస్తారని చెప్పేసి ఆయన మాట్లాడాడు అని. మరి ఇతను ఈ విధంగా ఎందుకు ప్రవర్తిస్తున్నాడంటే కేవలం వాళ్ళ నిధులని ఉపయోగించుకోవటానికే తప్పించి వాళ్ళ పట్ల వీళ్ళకి ఎటువంటి ప్రేమ కానీ అభిమానం కానీ ఏదీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం వాళ్ళ నిధులను దుర్వినియోగం చేయటం, వాళ్ళకి ఏదైతే ఉందో సమాజంలో అవన్నీ కూడా వాళ్ళని అగౌరవపరుస్తున్నాడు ఈ రోజున. నిజంగా అతని మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కూడా ఫైల్ చేయాలనేది ఈ రోజున ఆరోపణ. అదే డిఎస్పీ గారు ఆ రోజు ఎస్టీ కేసు పెట్టడంతో బాగుండేది, ఇంత విజృంభించేలా ఉండేది కాదు వాళ్ళ వ్యవహార శైలి. ఎవరైనా లిటరల్లీ ఇప్పుడు ఎవరైతే వాళ్ళ మంత్రివర్గంలో ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అతనికి చైర్ ఇవ్వకుండా మోకాళ్ళ మీద కూర్చొని అతను ఫోటో దిగాడు. అది అందరూ చూసిన విషయం. మరి ఇది ఇతను ఇచ్చే గౌరవం. మళ్ళీ ఇతను చెప్తాడు, మళ్ళీ నాకు ఎంతో ఇష్టం, నందిగామ సురేష్ గారు కూడా ఊతకు చెప్పేస్తున్నారు నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటారు అని. మరి ఎస్సీ ఎస్టీల మధ్య అతనికి ఉన్న ప్రేమ అంటే మనం చూసాము. ఎవరైతే దళిత డాక్టర్ ఉన్నాడో సుధాకర్ గారిని ఏ విధంగా హింసించారు. ఈ నందిగామ సురేష్ ఒకప్పుడు అధికారంలో ఎంపీగా ఉన్నప్పుడు అదే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు తుళ్ళూరుకు కానివ్వండి, దొండపాడు కానివ్వండి, అక్కడ అమరావతి చుట్టుపక్కల ఏరియాలో ఉన్నాళ్ళు ఎన్ని తుళ్ళూరు పోలీస్ స్టేషన్లోనే కేసులు ఉన్నాయి. ఇతనే పెట్టించాడు వాళ్ళ మీద. అవన్నీ కూడా ఈరోజు చూస్తే వీళ్ళందరికీ కూడా ఎస్సీ ఎస్టీల మీద ఎంత ప్రేమ ఉందంటే కేవలం ఓట్ల కోసమే, కేవలం వీళ్ళు ఒక మతాన్ని అడ్డం పెట్టుకొని, ఒక కులాన్ని అడ్డం పెట్టుకొని ఓట్లు దండుకోవటం కోసం వాళ్ళకున్న ఏదైతే ఉన్నాయో రిజర్వేషన్ల కింద డబ్బులు ఇవన్నీ కూడా వీళ్ళు కొల్లగొట్టేసి ఆ నిధులన్నీ కూడా దుర్వినియోగం చేయడం కోసమే తప్పించి ఇంకా వేరే ఏమీ లేదు. వీళ్ళ ప్రేమంతా ఓట్ల కోసమే. నా మీద చాలా ప్రేమ చూపిస్తాడు జగన్ రెడ్డి అన్న నందిగం సురేష్ కూడా. జగన్మోహన్ రెడ్డి ఇంటి ముఖద్వారం బయట నుంచిన పరిస్థితి ఫోటోలు కూడా చూసాం. జగన్మోహన్ రెడ్డి మిగతా రెడ్లు లోపల ఉంటే నందిగం సురేష్తో పాటు ఇంకో 4-5 ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలే ముఖద్వారం బయటే కాపలా నుంచున్నారు వాళ్ళ దర్శనం కోసం. అలాంటి నందిగం సురేష్ ఎలా చెప్తాడో నాకు మీద జగన్మోహన్ రెడ్డికి ప్రేమ ఉందని. ఇక్కడ ఒక విషయం జరిగిందండి. అతను ఆ విషయం చెప్పడానికి కారణం ఏంటంటే మొన్న మిర్చి యార్డు సంబంధించి ఆ రోజు గుంటూరులో జరిగినప్పుడు అక్కడ ఉన్న సెక్యూరిటీ నందిగామ సురేష్ని నెట్టేశారు. అది బాగా వైరల్ అయింది. ఆ విషయాన్ని ఎలా అయినా సరే మనం వేరే విధంగా చూయించుకోవాలంటే నన్ను పక్కన కూర్చోబెట్టుకుని భోజనం పెడతాడు, నువ్వు తిని వెళ్ళవలసిందే అని చెప్పేసి బ్రతిమలాడతాడు, అంత ప్రేమిస్తాడు. అతనికి ఎస్సీ ఎస్టీలు అని చెప్పేసి చిన్న చూపు లేదని చెప్పే ప్రక్రియలు ఇవన్నీ చెప్పాడు తప్పించి నిజంగా అతను అంత ప్రేమ చూపిస్తున్నాడు అనేది ఎవరికైనా తెలిసిన విషయం. ఎలా ఉంటాడనేది కవర్ చేసుకోవడానికి మాట్లాడాడు కేవలం. ఫైనల్గా ఇలా వ్యవహరిస్తున్న జగన్ రెడ్డిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేయడం కరెక్ట్ అంటారా, లేదంటే అలా వదిలేయటం కరెక్ట్ అంటారా? ఈ రోజునండి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒకప్పుడు 2019లో చూశారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. ఏంటంటే రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ, మరి విజయం వచ్చింది, చెల్లి షర్మిల వచ్చింది, ఇంతమంది వచ్చేసి అతని గురించి ఇంత పోరాడుతున్నారు, ఖచ్చితంగా ఇతనికి ఓటేసి గెలిపించుకొని ఆయన నాయకత్వం ఎలా ఉండిద్దో చూడాలనుకున్నారు. చూశారు, మామూలుగా లేదు, ఒక రేంజ్లో ఉంది 2024 వరకు. అదంతా చూసి ఈ రోజున 151 స్థానాల నుంచి 11కు పరిమితం చేసి ఈ రోజున ఏం మాట్లాడుతున్నారంటే ఇతని డ్రామాలన్నీ కూడా చూస్తున్నారు. ఈ రోజుకి కూడా ఢిల్లీ స్థాయిలో జంతర్ మంతర్కి వెళ్ళి ఇన్ని 100 హత్యలు, ఇన్ని 1000 హత్యలు, మరి అత్యాచారాలు ఇవన్నీ జరిగినాయని ఏవేవో ఫాల్స్ ఎలిగేషన్స్ చేశాడు. మరి ఇవన్నీ చూసిన జనాలు ఇంకా వదిలిపెట్టొద్దు, దయచేసి మాకు ఏమి మంచి చేయొద్దు, అతని గురించి మేము ఆలోచించే ప్రసక్తే లేదు, అతని గురించి ఇప్పుడున్న బెయిల్ రద్దు చేసేసి ఖచ్చితంగా కేసు ఫైల్ చేసి విచారణ చేపట్టండి, ఖచ్చితంగా ఇదైతే జరగాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ అదే కోరుకుంటున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకపోయినా పర్లేదు, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే చాలు అని విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.